తెలంగాణ ప్రభుత్వం నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో రైతు భరోసా 12,000 చొప్పున ఈ నెల 26 నుంచి ఇవ్వాలని నిర్ణయించడం పట్ల పీసీసీ హర్షం ప్రకటిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాట ఇస్తే కట్టుబడి ఉంటుందని, ఇది రైతుల పక్షపాత ప్రభుత్వం అని మరొకసారి నిరూపించుకున్న సందర్భం. ఈ సందర్భంగా రైతులకు అందించబోయే రైతు భరోసా కింద 12,000, అదేవిధంగా భూమి లేని రైతులకి, రైతు కూలీలకు ఇచ్చేటటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద మరొక 12,000 ఎకరాకి ఇవ్వడం అనేది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇదొక మైలురాయి. కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే నిలబెట్టుకుందని చెప్పడానికి మరొకసారి తీసుకున్న ఈ నిర్ణయాలు కూడా ప్రజలు హర్షించే విధంగా ఉన్నాయని చెప్పడం తప్పదు. ఈనాడు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించి రాష్ట్ర ఖజానా గండికొట్టి దాదాపు 7.5 లక్షల కోట్ల అప్పులో కూర్చోపెట్టినప్పటికీ కూడా, ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నప్పుడు కూడా, ఇంత కష్ట నష్టాలకు ఓర్చి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు భరోసా ఈ నెల 26 నుంచి విడుదల చేయడం అనేది హర్షించదగ్గ విషయం. నేను ఈ రాష్ట్ర రైతాంగానికి పీసీసీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైతు పండుగ జరుపుకోవాల్సిన సందర్భం ఇది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు మేలు చేస్తా ఉంటే, రైతుల్ని 10 ఏళ్లుగా నిలబెట్టిన ముంచి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు, ఇది హర్షించాల్సింది పోయి విమర్శలు చేస్తా ఉన్నారు. నేను కేటీఆర్ గారికి, బీఆర్ఎస్ నాయకులకి ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు గత 10 ఏళ్ల పాయంలో మీ రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు ఏ రకంగా మోసం చేశారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుంది. రైతులకు మేలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా ప్రజాస్వామ్య నమ్మకం ఉంటే మీరందరూ కూడా హర్షించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో మంచి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా మీరు హర్షించకుండా మీ సౌలభ్యం కోసం విమర్శలు చేయడం అనేది తగదు అనే మాట ఈ సందర్భంగా కేటీఆర్కి నేను హితవు పలుకుతా ఉన్నాను.